ఈరోజు అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడీ చేయబోయేది కీమా పాలకూర. 4 కట్టల పాలకూర తీసుకోండి, ఒక హాఫ్ కేజీ కీమా తీసుకోండి, 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసి ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి. దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న కీమాని వేసుకోవాలి. కీమాని వేసుకొని బాగా కలుపుకోవాలండి. కిందికి పైకి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోకుండా ఒక మూత తీసుకొని పెట్టుకోవాలండి. కొంచెం బాగా వేగేదాకా తర్వాత ఒకసారి కలిపి ఇందులో తగినంత కారము, ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. తర్వాత కలుపుకోవాలి బాగా, కీమకంతా పట్టేలాగా కలుపుకొని ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా, అవి వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మగ్గే వరకు మనము ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలండి. విజిల్ పెట్టుకునే అవసరం ఇప్పుడు ఏం లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల టమాటాలన్నీ మగ్గుతాయి. మగ్గినాక ఇలా అవుతుందండి. ఒకసారి చూడండి. బాగా కింది నుంచి పై వరకు ఒకసారి కలిపి దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న 4 కట్టల పాలకూరని వేసుకోవాలండి. పాలకూర వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కింది నుంచి మీదికి బాగా కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్కర్ని విజిల్ చిన్నగానే పెట్టుకోండి. తర్వాత చూడండి, దగ్గరికి అయిపోయింది. ఒక్క చుక్క వాటర్ లేకుండా మనం ఈ కర్రీ వండుకోవచ్చండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది కమ్మటి పాలకూర కీమా.